శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో నెలకొన్న చుక్కల భూముల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. అవి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన వేదికలో ప్రజా సమస్య పరిష్కారాల సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో రైతుల జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ 1954 ముందు పట్టా పొందిన పాత పట్టా భూములను అధికారులు 22A నిషేధిత జాబితాల్లో చేర్చడంతో అవి చుక్కల్లో పడి గత 5 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ నోచుకోకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులకు వివరిస్తూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముదిగుబ్బ మండలంలో సుమారు 15,000 ఎకరాలకు పైగా చుక్కల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పాత పట్టా భూములకు శాపంగా మారిన 22A నిషేధిత జాబితా చట్టాన్ని సవరించి తక్షణమే చుక్కల భూముల రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని కలెక్టర్ను విన్నపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులతో పాటు పలువురు టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. సమస్యను 22A నిషేధిత జాబితాను 22A నిషేధిత జాబితాను ముదిగుబ్బ మండలంలోని చుక్కల భూముల సమస్యలను ముదిగుబ్బ మండలంలోని చుక్కల భూముల సమస్యను తొలగించి 1954 ముందు ఉన్న పాత పట్ట భూములన్నింటినీ ఎటువంటి నిబంధనలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి రైతన్నలను ఆదుకోవాలని చెప్పి మేము ముదిగుబ్బ మండలం నుంచి రైతుల తరఫున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎక్కడ లేని విధంగా ముదిగుబ్బ మండలంలో సుమారు 15,000 ఎకరాలకు పైగా చుక్కల భూములు ఉన్నట్టు సమాచారము. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా మేము ఈ చుక్కల భూముల సమస్య పరిష్కరించి మా పాత పట్టా భూములను రిజిస్టర్ చేయాలని చెప్పి మేము గత 5 ఏళ్లుగా అధికారులను, ప్రజాప్రతినిధులను విన్నవించుకుంటున్న ఎటువంటి ప్రయోజనం లేదు. 2018లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 22A నిషేధిత జాబితాను ఆ రోజు పెట్టడం జరిగింది. కానీ అదే సంవత్సరం చివరిలో మళ్ళీ ఈ జాబితాను తొలగించి చుక్కల భూమి సమస్య లేకుండా చేయాలని చెప్పి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవో పాస్ చేయడం జరిగింది. కానీ అనంతరం కొద్ది నెలలకే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావడంలో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఈ చుక్కల భూమి సమస్య మరుగున పడింది. కాబట్టి గత 5 ఏళ్ల నుంచి మేము ఎన్నోసార్లు రైతుల తరఫున ఉద్యమాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ఈ చుక్కల భూముల సమస్యను తొలగించి మా ముదిగుబ్బ మండలంలో ఉన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి ఈ పాత పట్టా భూములన్నీ రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నాం. మామూలు ఎలక్షన్ డ్యూటీ పెండింగ్ బిల్లులు ఎలక్షన్ వీడియో బిల్లులు రావాలి. ఎలక్షన్ పెండింగ్ వీడియో బిల్లులు రావాలి. ఎలక్షన్ వీడియో బిల్లులు పెండింగ్ రావాలి. ఫోటోగ్రాఫర్ పుట్టపర్తి కాన్స్టిట్యున్సీలో పుట్టపర్తిలో సార్వత్రిక ఎన్నికల్లో వీడియోగ్రఫీ చేసినాము. వీడియోగ్రఫీకి సంబంధించి 18 మంది 24 అవర్స్ డ్యూటీ చేసినాము. ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. అధికారులకు నిర్లక్ష్యం వల్ల మాకు బాధ్యతాయుతంగా కల్పించాలని కోరుకుంటున్నాము. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ 3 నెలలుగా తిరుగుతున్నాము. ఈ పొద్దుటికి మాకు న్యాయం జరగలేదు. ఎన్నోసార్లు ఆఫీసుల దగ్గరకు పోతూ ఉంటే బడ్జెట్ రావాలి, బడ్జెట్ వస్తే ఇస్తాము అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి మాకు న్యాయం జరిగేలాగా ఈ పొద్దుటికి కలగలేదు. అందుకే కలెక్టర్ గారికి విన్నవించుకోవాలని ఈరోజు వచ్చినాము. మా కలెక్టర్ గారు న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాము. 2024 ఎన్నికల సందర్భంగా వీడియోగ్రాఫర్స్కి అమౌంట్లు పెనుగొండ నియోజకవర్గము అమౌంట్లు ఎంఆర్ఓ ఇంతవరకు ఒక 5,000 వరకు పెట్రోల్ ఖర్చులు అన్నీ వచ్చినాయి. కానీ మా బాధలు అర్థం చేసుకోకుండా మాకు అమౌంట్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. అందరూ మాకు సహాయపడాలని అందరి తరఫున కలెక్టర్ ఆఫీసు దగ్గరికి విన్నవించుకోవడానికి వచ్చినాము. 2024 తర్వాత